భావన జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. ఐఎండి అనగానే మనమంతా హై రేంజ్ లో ఊహించుకుంటాం. అక్కడున్న వ్యవస్థకు శాటిలైట్ల సపోర్టుకు ఖచ్చితమైన డేటా రిలీజ్ చేస్తారనుకుంటాం. కానీ మోంతా తుఫాను విషయంలో ఐఎండి తేలిపోయింది. మనవన్నీ భ్రమలే అని మరోసారి రుజువైంది. మోంతా సైక్లోన్పై ఐఎండి ఇచ్చిన ప్రతి రిపోర్టు తప్పే. తుఫానుపై పంచుకున్న ప్రతి సమాచారం ఉత్తదే. తుఫాను తీరుని అంచనా వేయడంలోనూ దాన్ని కరెక్ట్గా ట్రాక్ చేయడంలోనూ ఐఎండి మరోసారి సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయింది. తుఫాన్లు వస్తే సరైన ట్రాకింగ్ ఉండదు. ఎక్కడ తీరం దాటుతుందో అంచనాలుండవు. ఏళ్లు గడుస్తున్నా అప్డేట్ అవని ఐఎండి. వస్తుంది అంటే రాదు, రాదు అంటే వస్తుంది. ఎందుకంటే సీతమ్మ వాకిట్లో సినిమాలు సీతల ఐఎండికి అన్నీ అలా తెలిసిపోవు, కొన్నే తెలుస్తాయి. మిగతావి మనమే వేరే సంస్థ వెబ్సైట్లు, సోషల్ మీడియా పేజ్లు ఫాలో అయి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలి. మోంతా తుఫాన్ విషయంలో ఐఎండి ఫెయిల్యూర్ చూశాక ఇలాంటి జోకులు, సెటైర్లు ఇంటర్నెట్ లో చాలా పేలుతున్నాయి. మోంతా తుఫాన్ పై సరైన ట్రాకింగ్ లేదు, ఎక్కడ తీరం దాటుతుందో అంచనా లేదు, సైక్లోన్ కు సంబంధించి రియల్ టైం డేటా లేదు. మిగతా సంస్థలు చెప్పినా ఐఎండి అధికారులు నమ్మలేదు. మొత్తంగా మోంతా విషయంలో ఐఎండి లేట్ అయ్యింది, అలాగే ఫెయిల్ అయ్యింది. తుఫాన్ గమనాన్ని సరిగ్గా పసిగట్టలేక వాతావరణ శాఖ అధికారులు వైఫల్యం చెందారు. మోంతా తుఫాన్ కాకినాడ, యానం మధ్యలో తీరం దాటుతుందని ఊదరగొట్టింది. కానీ అంతర్జాతీయ సంస్థలు తుఫాన్ దిశ మార్చుకుందని సూచించాయి. బిగ్ టీవీ కూడా తుఫాన్ కోనసీమ వైపు కదులుతోందని ముందే చెప్పింది. ఇదే విషయాన్ని విశాఖలోని వాతావరణ శాఖ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లింది. అయితే తమ రిపోర్టు మాత్రమే కరెక్ట్ అంటూ చెప్పుకొచ్చారు ఐఎండి అధికారులు. చివరకు నరసాపురం దగ్గర్లో తీరం దాటింది మోంతా తుఫాన్. అక్కడెక్కడో సముద్రం మధ్యలో మొదలైన దగ్గర నుంచి తుఫాన్ తీరం దాటేదాకా ఐఎండి తప్పుడు రిపోర్ట్లే ఇచ్చింది. నిజానికి ఒంగోలు సమీపంలోనే మేఘాలు నిలిచిపోయాయి. దాంతో ప్రకాశం జిల్లా నల్లమల ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. వాస్తవానికి ఒంగోలు, నల్లమల వర్షాలపైన ఐఎండి సరైన అలర్ట్ ఇవ్వలేదు. పైగా తుఫాన్ కోనసీమ వైపు కదులుతోందని బిగ్ టీవీ చెప్పినా ఐఎండి అధికారులు ఏం చెప్పారో చూడండి. ఏ సంస్థ చెప్పినా కూడా ఫైనల్గా అల్టిమేట్ అథారిటీ ఆర్ నోడల్ ఏజెన్సీ ఫర్ సైక్లోన్స్ ఇన్ ఓవర్ ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్. మిగతావి ఏమి చెప్పినా ఐఎండి చెప్పిన దీనిని మీరు ప్రామాణికంగా తీసుకున్నట్లయితే మాకు ఉన్న సాంఖ్యకీయ నమూనాల ద్వారా మేము పరిశీలించిన విధానాన్ని బట్టి ఇది వరస. ఐఎండి చెప్పిందే అధికారిక సమాచారం అంటున్నారు. వాళ్ళిచ్చిన రిపోర్టే కరెక్ట్ అంటున్నారు. కానీ ఐఎండి ఇచ్చిన రిపోర్టుకు, ఏపీలో కనిపించిన రిజల్ట్ కు లింకే లేదు. అసలు తుఫాన్లొచ్చినప్పుడు ఐఎండి ఇచ్చే రిపోర్ట్స్ ఎలా ఉంటాయి, ఎంత వేగంగా వాటిని రిలీజ్ చేస్తారో డీటెయిల్ గా చూద్దాం. ఈ మ్యాప్ మంగళవారం సాయంత్రం 5:30 గంటల సమయంలో తుఫాన్ ఏ దిశగా ప్రయాణిస్తోంది, ఎక్కడ తీరం దాటుతుంది అనే దానికి సంబంధించి ఐఎండి రిలీజ్ చేసింది. ఇందులో కాకినాడ దగ్గర్లో తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా చూపించారు. ఇది సాయంత్రం 5:30కున్న పరిస్థితి. ఈ డేటాను రాత్రి 8:30కు రిలీజ్ చేసినట్లుగా చూపించారు. కానీ ఇది ఐఎండి వెబ్సైట్ లోకి అప్లోడ్ అయిన టైం దాదాపు రాత్రి 9:30, అంటే 4 గంటలు ఆలస్యంగా ఈ ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈలోపు తుఫాన్ కదలికలు, దాని దిశ, గాలి వేగం, తీవ్రత ఇలా అన్నీ మారిపోయాయి. ఐఎండి ముందు చెప్పినట్లుగా తుఫాన్ కాకినాడ సమీపంలో కాకుండా మచిలీపట్నం దగ్గరలో తీరం దాటింది. పోనీ తుఫాన్ తీరం దాటిన సమాచారాన్నైనా ఐఎండి వేగంగా రిలీజ్ చేసిందా అంటే అది లేదు. రాత్రి 11:30కు తీరం దాటితే అర్ధరాత్రి 2:10 రిపోర్ట్ ఇష్యూ చేస్తే 2:30 గంటల తరువాత అది అందుబాటులోకి వచ్చింది. మొత్తానికి ఐఎండి చూపించిన మార్గానికి, తుఫాన్ వెళ్లిన మార్గానికి అస్సలు సంబంధం లేదు. పైగా వాతావరణ శాఖ చెప్పిన దాంతో పోలిస్తే తుఫాను తీవ్రత చాలా తక్కువగా ఉంది. తుఫాన్ తీవ్రతను అంచనా వేయటంలోనూ ఐఎండి ఫెయిల్ అయిందనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఐఎండీ దగ్గర తుఫాన్లను ట్రాక్ చేసేందుకు సరైన వ్యవస్థ లేదు. అప్పుడెప్పుడో ఆకాశంలోకి పంపిన శాటిలైట్లు సరిగా పనిచేయటం లేదు అంటే ఓ అర్థముంది. కానీ టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యాక అడ్వాన్స్డ్ శాటిలైట్ల సపోర్ట్ ఉన్నాక కూడా తుఫాన్ ని సరిగా ట్రాక్ చేయకపోవటం ఖచ్చితంగా వైఫల్యమే అంటున్నారు. పైగా సముద్రం పక్కనే ఉన్న విశాఖలో ఐఎండీ రాడార్ సెంటర్ ఉంది. అమరావతిలోనూ ఐఎండీ కేంద్రం ఉంది. హైదరాబాద్ లోనూ ఐఎండీ సెంటర్ ఉంది. కోస్టల్ లైన్ లో చెన్నైలోనూ ఓ సెంటర్ ఉంది. ఇంత వ్యవస్థ ఉన్నా వాతావరణ శాఖ తుఫాన్ కదలికల్ని సరిగా ట్రాక్ చేయలేకపోయిందనే చర్చ జరుగుతోంది. ఇండియాలో తుఫాన్ల ట్రాకింగ్ కోసం 4 శాటిలైట్లున్నాయి. ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR, ఓషియన్ సాట్ 3, స్కాట్ సాట్ 1 లాంటి ఉపగ్రహ వ్యవస్థలున్నా ఐఎండీ ఇంకా అప్డేటెడ్ గా లేకపోవటమేంటి? ఇంత బ్లండర్ గా రిపోర్టులు ఇవ్వటమేంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాతావరణ శాఖ వర్షం పడుతుందని చెబితే ఖచ్చితంగా రాదు అనే నమ్మకం ఉంటుంది జనాల్లో. అదే వాతావరణ శాఖ ఎండ కాస్తుందని చెబితే ఖచ్చితంగా ఆ రోజు వర్షం పడుతుంది అనుకుంటారు. ఇప్పటి వరకు జనంలో ఐఎండీ అంటే ఉన్న ఒపీనియన్ ఇదే. దీన్ని నిజం చేసేలా మోంతా తుఫాన్ రిపోర్టులు ఇచ్చారు అధికారులు. అసలు ఐఎండీ రియల్ టైం డేటా ఎందుకు ఇవ్వలేకపోతుంది? మోంతాని ఎందుకు సరిగ్గా ట్రాక్ చేయలేకపోయింది? ఐఎండీని ప్రక్షాళన చేసే టైం వచ్చిందా? తుఫాను లాంటి విపత్తులు వచ్చినప్పుడు కోట్లాది మంది ప్రజలు ఖచ్చితమైన సమాచారం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ప్రభుత్వం, అధికార యంత్రాంగమంతా కేవలం ఆ ఒక్క రిపోర్ట్నే నమ్ముతున్నప్పుడు ఐఎండీ ఎంత పక్కా సమాచారం అందించాలి? కానీ వాతావరణ శాఖ అధికారుల్లో ఆ సిన్సియారిటీ, సీరియస్నెస్ రెండూ కనిపించట్లేదన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఐఎండీ రిలీజ్ చేసిన మ్యాప్లు, డేటాని ఆధారంగా చేసుకుని మిగతా సంస్థలు, కుర్రాళ్లు వెదర్ ఇన్ఫర్మేషన్ ని పక్కాగా అప్డేట్ చేస్తున్నారు. తుఫాను కదలికల్ని అంచనా వేయగలుగుతున్నారు. మేఘాలు ఎక్కడ ఆగిపోయాయో, వర్షాల ఎఫెక్ట్ ఎక్కడ ఎంత ఉంటుందో చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. కానీ ఐఎండీ మాత్రం ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేకపోతోంది. మోంతా తుఫాన్ విషయంలో ఇదే జరిగింది. సముద్రంలో మొదలైనప్పుడు తుఫానుతో పాటు కదిలిన దట్టమైన మేఘాలు ఒంగోలు సమీపంలోనే ఆగిపోయాయి. ఆ తరువాత గాలి మాత్రమే తీరం దిశగా కదిలింది. అందుకే అత్యంత భారీ వర్షాలు కురవలేదు. ఐఎండీ చెప్పినట్లు నిజంగానే సివియర్ సైక్లోన్ కనుక కాకినాడ దగ్గర తీరాన్ని తాకి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి. వాస్తవానికి తుఫాన్లు, వర్షాల పట్ల జనానికి ఎలాంటి సమాచారం ఇవ్వాలి? అది ఎంత ఖచ్చితంగా ఉండాలి? ఎంత వేగంగా సమాచారం ఇవ్వాలనే దానిపై వాతావరణ శాఖ ఫోకస్ పెట్టట్లేదు. ఇంకా 1970 మోడల్లాగే పనిచేస్తున్నట్టుగా ఉంది వ్యవహారం. ఐఎండీ కేంద్ర సంస్థ కాబట్టి, తామంతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులం కాబట్టి ఇలాగే ఉంటాం, రిలాక్స్ మోడ్లోనే పనిచేస్తాం, మమ్మల్ని అడిగేది ఎవరు, మా రిపోర్ట్లని క్వశ్చన్ చేసేదెవరు అని అనుకున్నంత కాలం ఐఎండీ ఇచ్చే రిపోర్ట్లు, వాటి రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి అన్న టాక్ వినిపిస్తోంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో పాయింట్ ఏంటంటే, తుఫాన్లకు సంబంధించి ఐఎండీ తయారు చేసే రిపోర్ట్ కేవలం ఏపీ కోసమో, ఇండియా కోసం మాత్రమే కాదు, మరో 13 దేశాలకు పంపించాల్సి ఉంటుంది. మిగతా దేశాల వాళ్లకు మోంతా తుఫాన్ ఎటు కదలినా, ఏ ప్రాంతంలో తీరం దాటినా ఇబ్బంది లేదు, పట్టింపు ఉండదు. కానీ తుఫాను వేగంగా ఆంధ్ర వైపు దూసుకొస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడ తీరం దాటుతుందన్న విషయం ప్రజలకు, అధికారులకు తెలిసి తీరాలి. అప్పుడే అందుకు తగ్గట్లుగా జాగ్రత్తలు, చర్యలు తీసుకోగలుగుతారు. వాతావరణ శాఖ ఎంతసేపు మోంతా తుఫాన్ తీరం దాటేది కాకినాడే అంటూ చెప్పుకుంటూ వచ్చింది. దాంతో అందరి ఫోకస్ కాకినాడ తీరం మీదకే మళ్లింది. అక్కడేమైనా విధ్వంసం జరుగుతుందేమో, భారీ నష్టం సంభవిస్తుందేమోనని అంతా అటువైపే దృష్టి పెట్టారు. కానీ తుఫాను మాత్రం కాకినాడకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సాపురం దగ్గర తీరాన్ని తాకి అటు మీదుగా వెళ్లిపోయింది. ఏపీ ప్రభుత్వం అలర్ట్ గా ఉండి అన్ని చోట్ల తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకుంది కాబట్టి సరిపోయింది. వీటికి మించి మోంతా తుఫాను తీవ్రత కూడా తగ్గిపోయింది కాబట్టి భారీ వర్షాలు కురవలేదు. కుండపోత వానలు కనుక పడి ఉంటే పరిస్థితేంటి? కోనసీమ మొత్తం అల్లకల్లోలమై అతలా కుతలమైపోయి
ఎక్కడికక్కడ స్తంభించిపోయి ఉండేది. ఇప్పటికే వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదే వర్షాలు ఇంకా భారీగా కురిసి ఉంటే నష్టం ఊహకు కూడా అందకుండా ఉండేది. అందుకోసమే ఇదంతా ఐఎండీ ఫెయిల్యూర్ అనే చర్చ జరుగుతోంది. ఐఎండీ ఇంకా అలాగే పని చేస్తానంటే కుదరదు. ఎందుకంటే అదేమీ ప్రైవేట్ సంస్థ కాదు. మా ఇష్టం వచ్చినప్పుడే రిపోర్ట్ ఇస్తామంటే అస్సలు వర్కౌట్ కాదు. వాతావరణ శాఖ అధికారులు, సిబ్బంది ఇలాంటి విపత్తుల సమయంలో చాలా సీరియస్ గా పని చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి అరగంటకో రిపోర్ట్ రిలీజ్ చేయాలి. అంతగా పాపులర్ కాని వెదర్ వెబ్సైట్లు, పెద్దగా నాలెడ్జ్ లేని వాళ్లు కూడా ఆన్లైన్లో వేగంగా వెదర్ అప్డేట్స్ ఇచ్చేస్తున్నారు. అది కూడా ఐఎండీ రిలీజ్ చేసిన మ్యాప్స్ డేటా నుంచే. అన్నీ తెలిసిన ఐఎండీ మాత్రం ప్రజలకు వేగంగా సమాచారం అందించలేకపోతోంది. దీనికి లోపమెక్కడుంది అన్న చర్చ మొదలైంది. అందుకోసమే ప్రభుత్వం పూర్తిగా ఐఎండీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రజలకు చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో వెదర్ అప్డేట్స్, రిపోర్ట్స్ ఇవ్వాలంటున్నారు. మరీ ముఖ్యంగా తుఫాన్ల లాంటి విపత్తులు వచ్చినప్పుడు రియల్ టైం డేటాని షేర్ చేయగలగాలి. అప్పుడే పక్కా సమాచారం వేగంగా తెలుస్తుంది. విపత్తుల సమయంలో ఎంతో ఖచ్చితత్వంతో పనిచేయాల్సిన ఐఎండీ లాంటి సంస్థలే ఇలా పనిచేస్తే అస్సలు కుదరదంటున్నారు. అందువల్ల భారత వాతావరణ శాఖ ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్లుగా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.